యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలకు స్వాగతం. యావత్ బైబిల్ గ్రంథంపై అవగాహన కలిగించడానికి ఈ పరిశీలన ఉద్దేశించబడింది. గత పాఠములో మత్తయి సువార్త ఉపోద్ఘాతాన్ని కొంతవరకు ధ్యానించాం. తిరిగి ఈ పాఠములో కూడా ఉపోద్ఘాతాన్ని కొనసాగించుకుందాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రణాళికను, సేవా పథకాలను పరిశీలిస్తూ ఉన్నాం. యేసు ప్రభు గొప్ప సేవా దర్శనాన్ని, సేవా ఉద్యమాన్ని, సేవా ప్రణాళికలను కలిగి ఉండి పరిచర్య చేశారు. ఈ విధమైన ఆయన ఉద్యమంలో, ఆయన ప్రణాళికలో సంఘాన్ని, విశ్వాసులమైన నిన్ను నన్ను కూడా ఆయన భాగస్థులనుగా చేశాడు. ఈ 4 సువార్తల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని కలిగి ఉంటూ ఉన్నాయి. ఈ విధంగా మత్తయి పరలోక రాజ్యం అనే అంశాన్ని తన సువార్తలో ప్రాముఖ్యంగా తెలియజేస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఒక రాజ్యాన్ని కలిగిన రాజుగా తన సువార్తలో మత్తయి చూపించాడు. యోహాను తన సువార్తలో యేసు ప్రభువును దేవుని ఏకైక కుమారుడిగా, దేవుని రక్షణగా, దేవుని పరిష్కారంగా చూపించి రక్షణ పొందగోరేవారు ఈయన యందు విశ్వాసముంచాలని యోహాను ప్రకటిస్తూ వచ్చాడు. రక్షణ పొందుట ఎట్లు అనే విషయాన్ని యోహాను తెలియజేశాడు. యేసే క్రీస్తని, దేవుని కుమారుడని విశ్వసించి అంగీకరించినట్టయితే రక్షణ కలుగుతుందని యోహాను చెప్పాడు. ఇక మత్తయి సువార్తలోనున్న ఒక ప్రత్యేకతను ఆలోచిద్దాం. అదేమంటే, విశ్వాసులు ఈ విధంగా అంటూ ఉంటారు కొన్నిసార్లు. వారు తమ విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుతూ, నా జీవిత విషయాల్లోనికి లేక నా ప్రణాళికలు, నా సంకల్పాల్లోనికి యేసు ప్రభు చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను అని అనడం తరచుగా వింటూ ఉంటాం. ఈ మాట వినడానికి మంచిగానే అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే మనము ప్రభువును మన సంకల్పాల్లోనికి చేర్చుకోవడమేమిటి? ఆయనే మనలను తన ఏర్పాటులోనికి, తన ప్రణాళికలోనికి, తన పరిచర్యలోనికి, తన ఉద్యమంలోనికి చేర్చుకుంటాడు. ఇంకను చేర్చుకోగోరుతున్నాడు. ఆయన సంకల్పముతో నీవు ఇమిడి ఉండాలని కోరుతున్నాడు. ఇట్టి దృశ్యము మత్తయి సువార్త 5వ అధ్యాయములో కనిపిస్తుంది. యేసు ప్రభు తన శిష్యులతో కొండపై కూర్చున్నారు. కొండకు దిగువగా జనసమూహాలు సమస్యల్లో ప్రశ్నలతో భాగంగా, అంటే సమస్యలతో నిండి ప్రశ్నార్థకమైన జీవితాలు కలిగి ఉన్నారు. ఇక ప్రభుతోనున్న కొద్దిమంది శిష్యులు జనసమూహాల సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారాలుగా, సమాధానాలుగా ఉండగోరుతూ ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. శిష్యులు వారంతట వారుగా నేరుగా ఈ లోకానికి పరిష్కారం చూపించడానికి, జవాబు చెప్పడానికి వెళ్లడం లేదు. గాని ప్రభు ద్వారా లేక ఆయనలో భాగస్వామ్యం పొంది వెళుతూ ఉన్నారు. ఇక పరలోక రాజ్యాన్ని గూర్చిన సమాచారం లేక దీని అర్థం పాత నిబంధనలో కూడా మనకు దొరుకుతూ ఉంది. పాత నిబంధనలో దేవుని రాజ్యమనే అంశాన్ని మనం ధ్యానించాం. యూదులు ఇశ్రాయేలును దేవుని ప్రజలు, సమూయేలు తమకు ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉన్న కాలములో దేవుడే తమకు రాజుగా, ప్రభువుగా ఉండి ఏలుతున్నట్టి ఏర్పాటు తమకికపై అక్కర లేదని, ఇతర రాజ్యాలకున్నట్టుగా తమపై ఒక రాజును నియమింపుమని సమూయేలును కోరారు. నిజానికి మానవ పద్ధతిలో మానవులైన రాజుల ద్వారా కాక తానే వారిని స్వయంగా పరిపాలించాలని దేవుడు కోరాడు. అట్టి దేవుని ఏర్పాటు వారికిష్టం కాలేదు. గనుక ఇతర మానవుల వలనే మాక్కూడా ఒక రాజు కావాలని వారడిగారు. దేవుణ్ణి తిరస్కరించి మానవ మాతృలను రాజుగా కోరుకొని వారి కోరిక ప్రకారం రాజ్యాన్ని పొందిన ఇశ్రాయేలు రాజ్య సమాచారాన్ని పాత నిబంధన చరిత్ర గ్రంథాలైన మొదటి 2 సమూయేలు, రాజులు, దినవృత్తాంతాల్లో మనం చదువుతాం. ఈ 6 గ్రంథాలు రాజుల కాలాన్ని, రాజ్య చరిత్ర అంతటినీ తెలియజేస్తున్నాయి. సమూయేలు రాజుల గ్రంథాల్లో వ్రాయబడిన చరిత్ర అంతటినీ 2 దినవృత్తాంతాల గ్రంథాలు పునరావృతం చేస్తున్నాయి. ఎందుకంటే వారి కోరిక, నియామకం మేరకు రాజ్యము ఏర్పాటు చేసుకున్నప్పటికీ సకల విధాలైన సమస్యలతో రాజ్యము చీలికతో ముగింపుకొచ్చి ఉత్తర దక్షిణ రాజ్యాలైన యోధా, ఇశ్రాయేలు
రెండు చెరలోనికి వెళ్ళిపోవడం సంభవించింది. ఇశ్రాయేలు అస్సూరుచే, యోధా బబులోనుచే పట్టబడ్డాయి. తర్వాత ఇశ్రాయేలు ఒక రాజ్యంగా తిరిగి ఎన్నటికీ స్థిరపడలేదు. దక్షిణ రాజ్యంగా పిలువబడిన బెన్యామీను, యోధా అను రెండు గోత్రాలు బబులోను చెర నుండి పాత నిబంధన చివరి కాలంలో విడిపించబడ్డాయి. దీని తరువాత 400 నిశ్శబ్ద సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 400 సంవత్సరాల కాలంలోనే దేవుని ప్రజలు రోమా ప్రభుత్వంచే జయించబడ్డారు. ఆ కాలంలోనే ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ దేవుని రాజ్యం మరియు యేసుక్రీస్తు ప్రకటనతో బాప్తిస్మిచ్చి యోహాను ప్రవచన పరిచర్య జరిగించాడు. ఆ కాలంలో దేవుని ప్రజలకు పంపబడిన సువార్త ఏమిటంటే, దేవుడు తిరిగి మీ రాజుగా ఉండగోరుతున్నాడని ప్రకటించబడుతూ వచ్చింది. ఇక యోహాను మరియు యేసు ప్రభువులచే ప్రకటించబడిన దేవుని రాజ్యము భౌగోళికమైనది, జాతీయమైనది కాక ప్రతి మనిషికి చెందినదై ఉంది. ఎవరైతే తమ హృదయాలను ఆయనకు సమర్పిస్తారో, ఎవరైతే యేసు ప్రభువును రాజుగా, రక్షకునిగా వ్యక్తిగతంగా అంగీకరిస్తారో అటువారికందరికీ దేవుని రాజ్యం చెందుతుంది. దేవుని రాజ్యం ఏదో ఒక జాతికి, దేశానికి, ఒక వ్యక్తికి పరిమితం చేయబడలేదు. అలాగని అందరికీ చెందదు. ఎవరైతే యేసు ప్రభువును తమ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభులో క్రొత్తగా జన్మిస్తారో అట్టివారికే చెందుతుంది. ఇక దేవుని రాజ్యమంటే ఎప్పుడో మనం చనిపోయాక ప్రారంభమయ్యేది కాదు. దేవుని రాజ్యం ఎప్పటికే ప్రారంభమైంది. రాజైన దేవుడు ప్రారంభం నుండి రాజ్యాన్ని, పరిపాలనను కలిగి ఉన్నాడు. దేవుడు పరిపాలించే తన రాజ్యములో నీవు భాగం కలిగి ఉన్నావా? దేవుడు నీ రాజైనప్పుడు, నీవు ఆయనకు చెంది ఉన్నప్పుడు, ఆయన పరిపాలనలో నీవు భాగము కలిగి ఉన్నప్పుడు, నీవు దేవుని రాజ్యములోనే ఉన్నావని, దేవుని రాజ్య ప్రవేశము నీకు కలిగిందని నీవు గ్రహించాలి. దేవుని నివాసానికి, దేవుని పరిపాలనకు పరలోక రాజ్యము ఒక కోణమయుంది. ఎక్కడైతే దేవుని పరిపాలన జరుగుతుందో ఆ చోటు పరలోక కోణము లేక ఆత్మ సంబంధమైన కోణమయుంది. ఈ విధమైన ఆత్మ సంబంధమైన కోణము నుండి దేవుని చిత్తం వ్యక్తపరచబడుతుంది. దేవునికి చెందియుండి ఆయన యొద్దకు వచ్చేవారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకమందు ఎలాగో భూమి మీదను అలాగే జరిగించడానికి ఉద్దేశము కలిగి ఉన్నాడు. యేసుప్రభు తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించినప్పుడు, మీరిలాగు ప్రార్థన చేయుడి అని, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని అన్నారు. ఈ విధంగా మొదటిగా దేవుని నామము అన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అనేది తెలియజేస్తుంది. అంటే, దేవా, నా పేరు ఎవరికి తెలియకపోయినా సమస్య లేదు, కానీ నీ నామము, నీ పేరు అందరికీ తెలియబడాలనేది ప్రార్థించే వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి. ఈ విధంగా ప్రార్థించే వారి జీవితం ద్వారా దేవుడేమై ఉన్నాడు అనేది ఈ లోకానికి తెలియబడుతుంది. రెండవది, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించడంలో దేవునిని రాజ్యాధికారము కలిగిన రాజుగా ఈ లోకానికి తెలియపరచటం. మూడో విన్నపం, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. దేవా, నా పేరు ఎవరికీ తెలియనవసరం లేదు, కానీ నీ నామం అందరికీ ప్రకటించబడాలి. నా స్వంతానికి ఒక రాజ్యము నిర్మించనక్కరలేదు గాని నీ రాజ్యము ఈ భూమిపై నిర్మించబడాలి అనే ఈ రెండు విన్నపాలను అనుసరించి నీ చిత్తం యొక్క నెరవేర్పు ఈ భూమిపై కనిపించాలి. పరలోకములో దేవుని చిత్తము జరిగినట్టే ఈ భూమిపై కూడా నా జీవితము ద్వారా నీ చిత్తము నెరవేర్చబడాలి. ఇది మూడవ విన్నపం యొక్క సారాంశం. అపోస్తలుడైన పౌలు ఈ మన దేహాలను మంటి ఘటాలకు పోల్చాడు. ఇట్టి మంటి ఘటాలకు క్రీస్తు అనబడే ఐశ్వర్యం ఇవ్వబడింది. ఇట్టి భూసంబంధమైన మంటి దేహాలలో క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము నివసిస్తూ ఉండగా, ఆయా సమయాల్లో లేక తరచుగా ఈ మంటి పాత్ర దేవుని సంకల్పం మేరకు ఒత్తిడికి, తొందరకు లేక శ్రమకు గురవుతూ ఉండగా లోకము ఈ మంటి పాత్రను గమనిస్తూ ఉంటుంది. అట్టి స్థితిలో తనలో మహిమైశ్వర్యము నింపబడినదనే వాస్తవాన్ని బట్టి ఒత్తిడికి గురి కావడం ద్వారా ఈ మంటి ఘటం
హెచ్చరిక పొందుతుంది. తనలోనున్న మహిమైశ్వర్యము అనబడే క్రీస్తు ద్వారా ఈ మంటి ఘటము ఒక విలువను పొంది అట్టి విలువల మేరకు అట్టి విలువలకు తగిన జీవితాన్ని జీవిస్తూ ఏవో కొన్ని కార్యాలు చేస్తుంది తప్ప ఇతర విధంగా కాదు. ఈ విధంగా తనలోనున్న క్రీస్తు ద్వారా ఈ మంటి ఘటము దేవుని చిత్తాన్ని జరిగించగలదు. తనలోనున్న క్రీస్తు ఈ మంటి ఘటము ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఈ విధంగా ఆయన మన రాజు, మనం ఆయన ప్రజలం. దేవుని రాజ్యమనేది దైవ పరిపాలన వ్యవస్థ అయ్యుంది. దేవుని రాజ్యములోని పౌరులు దేవుణ్ణే రాజుగా కలిగి ఉంటారు, కాని మానవ మాతృలను కాదు. దేవుని రాజ్యము దేవుని అధికారం క్రింద ఉంది. ప్రతి మనిషి తాను దేవుని అధికారములో ఉండడానికి చేసిన నిర్ణయాన్ని బట్టి దేవుని రాజ్య పౌరసత్వం ఇవ్వబడుతూ ఉంటుంది. ఇట్టి తీర్మానాన్ని, నిర్ణయాన్ని ఎవరైతే చేస్తారో అట్టి వారితోనే దేవుని రాజ్యం నింపబడుతుంది. దేవుని రాజ్యము కొరకు నిర్ణయం చేసినవారు నేను దేవుని అధికారములో, దేవుని ప్రభుత్వములో ఉంటూ దేవుణ్ణే నా రాజుగా కలిగి ఉన్నానని అంగీకరించడం కాగలదు. ఈ విధంగా నాకు నేనే, నీకు నీవే, ఎవరికి వారే ఇట్టి తీర్మానము వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. నా పిల్లల కొరకు, నా దేశము కొరకు ఇట్టి తీర్మానాన్ని నేను చేయలేను. నీ పిల్లల కోసము, నీ దేశము కోసము నీవు చేయలేవు. ఏ పురుషునిలో, ఏ స్త్రీ యందు, ఏ యవనస్తుని జీవితములో నెరవేరిందో అట్టి వారితో దేవుని రాజ్యము నింపబడి ఉంటుంది. అపోస్తుడైన పేతురు చెప్పినట్టు ఇట్టివారే దేవుని పరిశుద్ధ జనాంగంగా ఉంటారు. పరలోక రాజ్యము పరలోక క్రమములో భూమిపై స్థాపించబడిన పరలోక రాజ్యము దైవ క్రమములో భూమిపై స్థాపించబడిన వ్యవస్థ. పరలోక రాజ్యము మానవ వ్యవహారాల్లో దేవుని చిత్తము అధికారంగా కలిగిన వ్యవస్థ. పరలోక రాజ్యము మానవులపైని దేవుని పరిపాలన, పరలోకం మానవులకు దేవుని సాక్ష్యం. పరలోక రాజ్యము స్త్రీ పురుషుల సభ్యత్వముతో లేక స్త్రీ పురుషులతో దేవుడు కలిసి జీవించే రాజ్యం. ఇక మత్తయి సువార్త యొక్క ముఖ్యాంశము పరలోక రాజ్యమే. రాజైన క్రీస్తు పరలోకమందు తండ్రి చిత్తము ఎలా నెరవేరుతూ ఉందో అలాగే ఈ భూమి మీద కూడా నెరవేర్చడానికి తగిన పౌరుల కొరకు వెదుగుతూ ఉన్నాడని మత్తయి సువార్త మనకు తెలియజేస్తూ ఉంది. పరలోక రాజ్యాన్ని ముఖ్యాంశంగా కలిగి ఉన్న మత్తయి సువార్త అధ్యయనములో పరలోక రాజ్యము మన వ్యక్తిగత జీవితములో ఎట్టి అర్థాన్ని కలిగి ఉంది, ఎట్లు అన్వయించుకోగలము అనే ప్రశ్నలకు జవాబు మనం తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు యేసు ప్రభు బాప్తిసమిచ్చే యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉంది అని జవాబిచ్చారు. పరలోకము సమీపించి ఉంది అని వారనడంలో గల అర్థమేమిటంటే పరలోక రాజ్యము నీ ఎదుట నా ఎదుట ఉంది అనేదే. అయితే మనము మన జీవితాలలో దేవుణ్ణి, క్రీస్తు ప్రభువును మన రాజుగా కలిగి ఉన్నామా, లేదా ఆయన చిత్తము పరలోకములో నెరవేరుతున్నట్టు భూమి మీదను నెరవేరడానికి మనము మన జీవితాలను సమర్పించామా? మత్తయి సువార్తను చదువుతున్నంతసేపు మన ఎదుట కనిపించే సత్యం ఇదే. ఇలా జరగాలి అంటే పశ్చాత్తాపపడి మారు మనసు పొందండి అని ప్రభు యోహాను చెబుతూ వచ్చారు. పశ్చాత్తాపపడడం అంటే మారు మనసు పొందడమే కాగలదు. ఇట్టి మార్పుకు కనిపించే ఫలితము ఏమిటంటే నీవున్న చోటి నుండి వెనుకకు తిరగడం, లేక నీ ప్రస్తుత స్థితికి వ్యతిరేక దిశ వైపు అంటే దేవుని వైపుకు తిరగడం కాగలదు. మనసు మార్చుకోవడం, చిత్తాన్ని మార్చుకోవడం కాగలదు. గ్రీక్ భాషలో పశ్చాత్తాపము మెటనోయియా అని పిలువబడుతూ తిరిగి ఆలోచించుట అనే అర్థాన్ని కలిగి ఉంది. పరలోక రాజ్యాన్ని మన ముందుంచిన యోహాను పరలోక రాజ్యాన్ని గూర్చిన అనేక విషయాలను చెప్పి తన రాజ్యాన్ని గూర్చి పరలోక రాజ్యపు ప్రభు ఇంకా అనేక విషయాలు చెప్పి ఉన్నాడనే విషయాన్ని యోహాను తెలియజేశాడు. మొదటిగా పరలోకపు రాజును గూర్చి ఆయన తెలియజేసిన ఆయన రాజ్యం సంగతులను మనము విన్నప్పుడు ఈ రాజు తన రాజ్యాన్ని గూర్చి కొన్ని ముఖ్య విలువలను కలిగి ఉన్నాడని మనం గ్రహిస్తాం. ఆయన రాజ్య విలువలు ఈ లోక రాజ్యాల విలువల వంటివి కావు. ఈ లోక వ్యవస్థ యొక్క విలువల్లాంటివి కావు. ఈ లోక నాగరికత,
సంస్కృతులను పోలినది కాదు. ఆయన రాజ్య సంస్కృతి, నాగరికతలు మానవ వ్యవస్థలోని విలువలకు, సంస్కృతికి పూర్తిగా భిన్నమైనవి. ఆయన రాజ్య విలువలు మానవ సమాజ విలువలతో ఏకీభవించవు. మానవ సమాజం ఆలోచించినట్టు దేవుని రాజ్యము ఎన్నడూ ఆలోచించదు. ఇట్టి పరలోక రాజ్యాన్ని పొందడం కొరకైనట్టి ముఖ్య సూత్రం అయిన పశ్చాత్తాపమనగా ఉన్న చోటు నుండి వ్యతిరేక దిశకు తిరగడం, అభిముఖంగా ప్రయాణించుట మొదటి ఫలితంగా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా పశ్చాత్తాపపు మొదటి మెట్టు ఏమిటంటే, క్రీస్తు విలువలకు నీ విలువలకు సరిపడడం లేదు. క్రీస్తు విలువలతో నీ విలువలు ఏకీభవించలేదని గ్రహించడం మొదటి దశ అయి. పరలోకపు రాజు యొక్క విధానాలకు నీ జీవిత విధానం సరిపోవడం లేదనే గ్రహింపు పశ్చాత్తాపానికి మొదటి మెట్టు. మొదటి నుండి ఈనాటి వరకు చూసి ఉన్నట్లయితే యుద్ధ సందర్భాల్లో పట్టణాలను ధ్వంసం చేయడానికి అణుబాంబుల్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఎందరెందరో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ విధంగా అసలు మానవ జీవితానికి విలువ ఎక్కడుంది? ఇట్టి సందర్భానికి కొండమీద ప్రసంగములో ప్రభు ఒక సవాలునిచ్చారు. ఎవడైనా నిన్నొక చెంప మీద కొడితే రెండవ చెంప పట్టమనేది ప్రభు విశ్వాసులకిచ్చిన సవాలు. పరలోక ప్రభు విలువలతో ఈ లోక వ్యవస్థ విలువలు ఎన్నడూ ఏకీభవించలేదు అనడానికి ఇదొక ఉదాహరణ. మనము పగ సాధించడానికే ఇష్టపడుతూ ఉంటాం. దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. అయితే మనము వాణ్ణి తిరిగి ఎదురు చెంపదెబ్బ కొట్టకపోతే వాడు నన్ను చంపుతాడనుకుంటాం. అయితే మనము ఆయన కొరకు మరణించడానికి కూడా నిర్ణయిస్తూ ఉంటాం. గనుక తన బోధలలోనే ప్రభువుకు సాక్షార్థమైన జీవితం మనకు చూపించబడింది. ఈ విధంగా ప్రియ సోదరి సోదరుడా, మీ జీవన విధానాలు ప్రభు బోధన విలువలతో విధానాలతో ఏకీభవించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న కొద్దీ ఈ సత్యాలచే ఒప్పించబడండి. పశ్చాత్తాపానికి రెండవ మెట్టు, రెండవ దశ దేవుడు ఎవరు, లేక దేవుడు ఎట్టివాడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ లోకానికి చూపించే సంఘ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని భూమిపై నెరవేర్చే దేవుని సంఘములో నీవు ఒక భాగమై ఉన్నావనే విషయాన్ని గ్రహిస్తావు. ఈ సత్యాన్ని గుర్చిన ఈ గ్రహింపు నీ జీవితానికి వెలకడుతుంది, లేక నీ జీవితం యొక్క గొప్ప వెలను నీకు తెలియజేస్తుంది. దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకొని పరలోక రాజ్య విలువలతో ఏకీభవించడం మన జీవితాలకు గొప్ప వెలను నిర్ణయిస్తుంది. ఏదైనా దాని విలువను బట్టి ధర నిర్ణయించబడుతుంది కదా. ఈ విధంగా దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకొని తమ విలువలను పరలోక రాజ్య విలువలకు జత కలిపినప్పుడు, ఏకీభావాన్ని ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు పరలోక రాజ్య విలువల కొరకే అట్టివారు మరణించేవారై ఉంటారు. పశ్చాత్తాపపడుట అనేదానికి అనుసరణీయమైన అన్వయము లేక హెచ్చరిక ఏమిటంటే, పరలోక రాజ్య విలువలను గూర్చి మత్తయి సువార్తలోని యేసు ప్రభు బోధలన్నిటిచే ఒప్పించబడి మార్పు చెందడం. ఒకనొక గొప్ప బోధకుడు కొన్ని సంవత్సరాల కిందట ఈ విషయాల్ని ఎంతో అద్భుతంగా వర్ణించి చెప్పాడు. అతడు సంఘమంటే ఏమిటి అనే విషయమై మాట్లాడుతూ, కొద్దిమంది విశ్వాసుల కలయిక అయిన సంఘం 3 అడ్డంకులను దాటి వచ్చినదై ఉంది అంటూ, మొదటిది వారు పరలోక రాజ్య సూత్రాలకు అనుగుణంగా మార్పు చెందినవారు అన్నాడు. రెండవది సమాజముగా లేక కలసికట్టుగా కూడుకునేవారై ఉంటారు అన్నాడు. ఈ విధంగా దేవుని సంఘములో ఒంటరితనము, ఏకాకి జీవితము, ఒక్కడే నిలవబడి పాట పాడేలాంటి దృశ్యము సంఘములో ఉండదు. పరలోక రాజైన యేసు ప్రభువును అంగీకరించిన వారంతా ఒక రాజ్యం, ఒక జనం, ఒక జాతి అయి ఉంటారు. పరలోక సామ్రాజ్యములోని సభ్యులు, శిరస్సయున్న క్రీస్తు యొక్క శరీరం, సంగమనబడిన విశ్వాసులే. ఈ విధంగా ఒక్క అవయవానికి బాధ కలిగితే యావత్ శరీరము బాధను అనుభవిస్తుంది. ఈ విధంగా మార్పు చెందినవారు ఐక్యపరచబడతారు. ఐక్యపరచబడ్డవారైతేనే మార్పు చెందినవారు కాగలరు. ఇక మూడవది,
ఈ విధంగా క్రీస్తు సంఘము లేక మిషనరీ సౌవార్తిక వ్యవస్థ ఉంది. భూదిగంతాల వరకు క్రీస్తు సంఘము క్రీస్తుకు సాక్షార్థమయ్యుంది. మత్తయి సువార్తలో యేసుప్రభు యొక్క గొప్ప వంశవృక్షం మనకు కనిపిస్తుంది. యోధా రాజరికంలో ఇంతటి సుదీర్ఘమైన పుట్టు పూర్వోత్తర వివరణ వంశావళి లేనివాడెవడూ రాజుగా పరిచయం చేయబడడు. అబ్రాహాము నుండి ప్రారంభమైన ప్రభు కుటుంబ క్రమాన్ని మనం చదువుతాం. ఈయన అబ్రాహాము కుమారుడిగా మత్తయి సువార్తలో కనిపిస్తాడు. మత్తయి సువార్తలో ప్రభు వంశం ఆదాము నుండి ప్రారంభించబడదు. లూకా తన సువార్తను ప్రభు యొక్క మానవత్వాన్ని తెలియచేయడం కోసం ఆదాము నుండి ప్రారంభించాడు. లూకా 3వ అధ్యాయములో ఈ క్రమాన్ని మనం చదువుతాం. దేవుని ప్రజలలోనికి మార్పు చెందిన రాహాబు, ఆమె కుమారుడైన బోయజు, రూతుల పేర్లు ప్రభు వంశావళిలో మనం కనుగొంటాం. ఇక సువార్తల్లో ప్రభు జన్మ వివరణ ఎక్కువగా లేదని తెలుసుకున్నాం. ఆయన కన్యక కుమారుడైన విషయాన్ని మత్తయి వ్రాశాడు. అనేక మంది పండితులే కన్యకకు జన్మించడం అంటే నమ్మలేకుండా ఉన్నారు. అసలు దేవుడు మనిషిగా రావడం ఆలోచించండి, ఎంత ఆశ్చర్యం! అయితే ఆయన మానవాతీత విధానములో జన్మించగలిగాడు. తనకు ప్రదానము చేయబడిన కన్య మరియ గర్భం ధరించడంతో ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించిన యోసేపు దైవ ప్రత్యక్షత ద్వారా సత్యం తెలుసుకున్నాడు. దేవుడు అతనికి భయపడవద్దని అభయమిచ్చాడు. యేసు అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై అర్థమిచ్చే ఈ పేర్లు ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రభు పరిపూర్ణమైన దైవ నరుడు. ఇట్టి ప్రభువును మీరు నమ్మగలరని నా విశ్వాసం. ఇక ఇట్టి అద్భుతమైన ప్రభు జన్మను నమ్మగలగాలి అన్నట్టే ప్రభువుకు చెందిన అద్భుత సత్యాల్లోని ఒకటైన మరణ పునరుత్థానము కూడా విశ్వాస పాత్రయుంది. అట్టి పునరుత్థానమే ప్రభువును నమ్మేవారు కూడా సంభవిస్తుంది. దూతలు జ్ఞానులను గూర్చి మనము కలిగి ఉన్న అవగాహనకు బైబిల్ నివేదికకు కొన్ని తేడాలున్నాయి. దూతలను గూర్చి చెప్పబడేదేమిటంటే వారు స్త్రీలు కారు, పురుషులు కారు గనుక క్రిస్మస్ బొమ్మల్లో ఉండే పొడుగు జుట్టులాంటిది దూతలకుండవు. అట్టిలో ఉన్న యేసు బాలుని జ్ఞానులు కలసి దర్శించలేదు. ఇంటిలోనున్న యేసును మరియను జ్ఞానులు దర్శించారు. యేసు జన్మించిన కాలములో యూదులపై హేరోదు రాజుగా ఉన్నాడు. ఎర్రజాతి ప్రాంతమైన పెట్రా నగరములో నివసించిన ఎదోము జాతివాడు హేరోదు. ఈ జాతిని గూర్చి ఓబద్య గ్రంథములో మనం నేర్చుకున్నాం. ఎదోము వంశస్థులు యూదులను ద్వేషించారు. యూదులను దెబ్బతీసే ఏ అవకాశమైనా వీరు వదులుకునేవారు కారు. రోమా ప్రపంచ అధికారము కలిగి ఉన్నప్పుడు వారి వారి ముఖ్య శత్రువును ఒక్కొక్క జాతిపై నియమించేది. ఆ విధంగా యూదుల ముఖ్య శత్రువులైన ఎదోమీయుల్లో నుండి హేరోదును ఎన్నిక చేసి యూదులపై నియమించారు. ఎందుకంటే శత్రువులైతేనే కదా కఠినంగా పరిపాలించేది. హేరోదు యూదులను చాలా కఠినంగా పరిపాలించాడు. ఇంచుమించుగా యూదులందరినీ అతడు నాశనం చేయగోరాడు. కాని ఆ విధంగా జరగలేదు. 2 సంవత్సరాల మొదలుకొని అంతకు తక్కువ వయసు గల మగ పిల్లలను హేరోద్ యేసు పుట్టిన కాలములో చంపించాడు. ప్రభు బేత్లెహేములో పుడతాడనే ప్రవచనాన్ని హేరోదు తెలుసుకుని బేత్లెహేము పరిధిలోని పిల్లలను చంపించాడు. ఈ విధంగా యెరూషలేము ప్రాంతమంతా కలవరపడింది. క్రిస్మస్ సందేశములో జ్ఞానులు యేసు ఎక్కడ అని వెదికారు. యేసు ఎక్కడ అని అడిగారు. యేసును కనుగొని పూజించారు. పాత నిబంధన నీవు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్నతో ప్రారంభమైనట్టే కొత్త నిబంధన ఆయన ఎక్కడ అనే ప్రశ్నతో ప్రారంభమైంది. ఆయన ఎక్కడ రక్షకుడు అనే ప్రశ్న మనకెంతో ప్రాముఖ్యమైనది. ఈ విధంగా ప్రభువైన యేసు కోసం, రక్షకుని కోసం వెదికిన జ్ఞానులు మొదటి రకం. 2వ రకం మతాశక్తి గలవారు. హేరోదు మతాశక్తి కలిగి బైబిల్ బాగా తెలిసిన వారినే సంప్రదించాడు. 3వ రకం హేరోదు రకం. వీరికి యేసు అంటే ద్వేషం. ఈ విధంగా లోకమంతటా ఈనాటికి క్రీస్తు అనినా క్రైస్తవులనినా ఎందరికో ద్వేషం. వింటున్న నీవు ఏ కోవలో ఉన్నావో
నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.